డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్, పసుపు కుంకుమ. అమ్మో, ఈ స్వయంవరం విషయం నా బిడ్డకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మా రవిత్రేని, ఏంటమ్మా ఈ ఆవేశం? ఏం చేస్తున్నావే? ఎందుకలా వస్తువులు పగలు కొడుతున్నావు? ఇక్కడ జరుగుతున్న ఘోరం చూస్తుంటే నా తల పగిలిపోతుంది. నా బాధ ఎవరితో చెప్పుకోమంటావు? గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు బయట ఎక్కడో ప్లాన్ చేశారమ్మా. ఇంటికైతే తిరిగి వస్తారుగా, వాళ్ళని వదిలిపెడతామా? పెద్దమ్మా, నీ కబూర్లతో నా కడుపు నింపాలని చూడొద్దు. నా పగ తీర్చాలని ప్రయత్నించొద్దు. అది చస్తేనే నాకు మనశ్శాంతి. మీకు 12 గంటలు టైం ఇస్తున్నాను. దాన్ని చంపారో సరే సరే, లేదంటే ఈ గదిలోనే కుళ్ళి కుళ్ళి జీవ సమాధి అయిపోతాను. రవి, అమ్మ రవిత్రేని, నీకంటే మాకు ఏది ముఖ్యం కాదమ్మా. నీ ప్రాణాల్ని కాపాడటానికి ఎందరినైనా మట్టు పెట్టేస్తాను. దాన్ని చంపేస్తాను, ఆ శివంగిని చంపేస్తాను. శివంగక్క చాలా ఫేమస్ అయిపోయిందన్నా. ఎంతమంది జనం, ఏం కథ? స్వయంవరం ఇలా జరిగిందంటే ఇంకా పెళ్ళి ఎట్లా ఉంటుంది? మస్తు అదిరిపోవాలి, కోకాపేట దద్దరిల్లిపోవాలి. ఏయ్ దరువేండ్రా, ఏయ్ రేయ్, మన అంజలక్క వచ్చేసిందిరా. శివంగక్క జిందాబాద్, శివంగక్క, 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 శివంగక్క జిందాబాద్, శివంగక్క, 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 శివంగక్క జిందాబాద్. చాలు చాలురా, ఈ జిందాబాద్ లో చాలు. నీ పేరు హైదరాబాద్ లో కాదక్క, దునియా మొత్తం మారుమోగిపోవాలి. కొట్టండ్రా. చాలురా, ఇంకా చాలురా, ఇంటికెళ్ళాలి. అలా వెళ్ళిపోతే ఎలా అక్క? మనం ఇప్పుడు ఊరేగింపుగా వెళ్ళాలి, తిన్మార్ స్టెప్పులు ఆడాలి. ఇంతకీ బావ ఎక్కడక్క? ఏడి ఏడి లోపలే కూర్చుండవండి బా. రా రా, రమ్మంటుంటే రా రా బా. బావా, కోకాపేట మహారాణ్ణి మా అక్కని వదిలేసుకున్నావు బావా. బావనే మాట ఉట్టి మాటగానే పోయింది. చూసినావు కదా మా అక్కను చేసుకోవడానికి ఎంతమంది వచ్చినారో. అక్క అక్క తీన్మార్.
అక్క అందరం దిగమని చెప్పు అక్క, ఊరేగింపుగా వెళ్ళాల్సిందే. అలాగే. చంద్రం, నర్మదమ్మా రా. మేమెందుకమ్మా? అరే చంద్రం రా. రా నర్మదమ్మా, నువ్వు కూడా రా. అయ్యో మేమెందుకు అంజలి? రమ్మంటున్నానా? తొందరగా రా. బామ్మర్ది ఆపండ్రా, ఇల్లు వచ్చిందిరా, ఆగరా, ఇంక చాలరా. వచ్చేసిందా? వచ్చేసింది బా, వచ్చేసింది. సొగడా, ఈ పూలదండలో పెళ్లి కొడుకు లెక్కున్నావు. ఇంద్రమా, సోగడిలా దండేసుకొని పెళ్లి పిట్టల మీద కూర్చునే రోజు ఎప్పుడొస్తుందో ఏందో. అల్లుడు వెతుకుతున్న అమ్మాయి కనిపించాలి కదమ్మా. కనిపించిన వెంటనే కళ్యాణం. వెంటనే కనిపించు కాక. తదాస్తు. థ్యాంక్స్. గంతేనా? వరమిచ్చిన దేవతకి మస్తు సన్మానం చేయాలి. నేషనల్ ఛానల్స్ అన్నిటిని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి గొప్ప సన్మానం చేయిస్తానులే. అంతొద్దులే, ఒక్క దండేసినా చాలు. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏందో. అమ్మాయికి చాలా మంది దిష్టి తగులుంటది. గుమ్మడికాయ తీసుకురండి. అలాగే. వెళ్ళొస్తామక్క. సరే, జాగ్రత్త. అలాగే అక్క, మంచిదక్క.
దాన్ని చంపేయాలి వదినా. దాన్ని చంపకపోతే నేను చేతగాని తండ్రిగా మిగిలిపోవాల్సి వస్తుంది. దాన్ని చంపేస్తాను, దాన్ని చంపేస్తాను. అయ్యా రాజశేఖర్ బాబు, సావిత్రమ్మ, మీ ఆశీస్సులతో స్వయంవరం చాలా మంచి జరిగింది. మీరంటే జనానికి ఎంత అభిమానం లేకపోతే మీ కుటుంబంతో వచ్చిన ఒక మామూలు మనిషికి నాకు అంత ఆదరణ ఏంటి? కలలో కూడా అంత వైభోగం నేను చూడనే లేదు. చేతులు జోడించి మిమ్మల్ని మొక్కాలి. ఇంద్రమా, ఏంది ఇంద్రమా, అంత మంచి జరిగింది కదా? ఏమండి 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 ఏమండి, ఆగండి. చచ్చావే, ఈ రోజు నువ్వు చచ్చావు. ఏమండి ఏమండి, ఈ రోజుతో నీ దిక్కుమాలిన చరిత్ర సమాప్తం అవుతుంది. తాతయ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? రేయ్, ఏంట్రా అది? ఏం నువ్వు చేస్తున్న పిచ్చి పని? తిండి తిప్పలు లేకుండా అక్కడ నా బిడ్డ చచ్చిపోతుందిరా. నా బిడ్డ జీవ సమాధి అయిపోతానంటుంది. నా బిడ్డను బతికించుకోవాలా? అంతా దీనివల్లే. దీన్ని కుక్కను కాల్చినట్టు కాల్చేస్తాను. చంపేస్తాను. రేయ్, 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 తిరిగి కొడతావురా నువ్వు? నిన్ను? రేయ్, అయ్యో రేయ్, కొట్టుకోకండి. రేయ్, చంపేస్తాను. రేయ్, వదలరా ముందు అక్కడ. రేయ్, రేయ్, మావయ్య, ఆవేశంలో మీరేం చేస్తున్నారో మీకు తెలియడం లేదు. ఏయ్, నువ్వు కూర్చోరా. మావయ్య, మావయ్య, అసలు నువ్వేం చేస్తున్నావు? ఏయ్, తెలిసే చేస్తున్నాను రా. నా బిడ్డకి న్యాయం చేస్తున్నాను. నా బిడ్డని బతికించుకోవడానికి చేస్తున్నాను. ఏయ్, ఏయ్, చాలు చాలు. నీ అరుపులకు నా చెయ్యి వణికిపోదు. దూసుకెళ్లే బుల్లెట్ అంతకన్నా ఆగిపోదు. ఇది ఈ రోజు చావాల్సిందే. తాతయ్య, రేయ్, వద్దు రేయ్, తాతయ్య. రేయ్, రవి, మావయ్య, ఏయ్! ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోండి. ముందు కదిలేరో దీన్ని పుచ్చి లేపేస్తానంతే. రేయ్, రేయ్, వద్దు, రేయ్, రవి. అమ్మా రవిత్రేని, దీని చావు కళ్ళారా చూడాలి, కసితో ఎదురు చూస్తున్నాను అన్నావు కదమ్మా. నీ కళ్ళ ముందే దీన్ని చంపేస్తాను. బయటికి రామ్మా, బయటికి రా. అమ్మా రవిత్రేణి, ఇది చస్తే నీ రూమ్ నుంచి బయటకు వస్తానన్నావుగా. ఈ క్షణమే దీన్ని చంపబోతున్నావు. అది కళ్ళారా చూద్దు గాని బయటికి రామ్మా. అక్క, అదేదో మూర్ఖంగా కోరుకుంటే అది కోరుకున్నట్టే మీరు చేస్తారా? ఏయ్, నా బిడ్డ కోసం ఏమైనా చేస్తానే. ఈ విషయంలో నువ్వు తలదూరిస్తే నీ పుచ్చి కూడా లేచిపోతుంది. పోదులు బా. రామ్మా, బయటికి రా. అమ్మా బంగారు తల్లి, వీళ్ళు ఇలా కొట్టుకుంటుంటే నీకు వినిపిస్తలేదా?
వచ్చేసింది. నా బిడ్డ బయటకు వచ్చేసింది. ఈ రోజుతో, ఈ క్షణంతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందమ్మా. చూడు, కసి తీరా కళ్ళారా దీని చావు చూడు. తాతయ్య వద్దు. ఏయ్! రేయ్, రేయ్. ఏయ్! అమ్మా రవిత్రిని, దీన్ని చంపేస్తానమ్మా. చంపేస్తాను, చంపేస్తాను. తాతయ్య వద్దు తాతయ్య. ఏమండి? ఏయ్, రవి ఏయ్! దీన్ని నేను చంపుతాను డాడీ. చంపేంత ధైర్యం ఉందా? ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. చంపు, చంపు. పిన్ని అంజలి నేను చేయదు పిన్ని. ఏయ్! రవిత్రేణి, ఏమిటని అహంకారం? నిజంగా చంపుతావా? అయితే ముందు నన్ను చంపు. నన్ను చంపి ఆ తర్వాత అంజలి చంపు. అంటే రవిత్రేణి చస్తే నీకు పర్వాలేదు కానీ ఇది చావకూడదన్నమాట. ఏమంత మందు పెట్టేసింది నీకు? అంజలి కంటే నాకేది ముఖ్యం కాదు. చంపవే, నన్ను చంపు. డాడీ, దీని స్వయంవరాలు ఊరేగింపులు జరగడానికి ఈ ముసల్దేగా కారణం. ఇది ఇంట్లో తిష్ట వేయడానికి కారణం ఇదే కదా. ముందు దీన్ని చంపాలి డాడీ.